గత 2 రోజుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ ఛానళ్ళకి, ఇంగ్లీష్ ఛానళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసేసి ఎల్లో మీడియా, తెలుగుదేశం నాయకులు భయాందోళనలతో గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ, గూగుల్ ట్రెండింగ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. అదేవిధంగా తన వైఖరిని జాతీయ రాజకీయాల పట్ల కానీ, మోదీ వైఖరి పట్ల కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారి పట్ల కానీ క్లియర్గా ఆయన తన వైఖరి వెల్లడించడం జరిగింది. దాన్ని వక్రీకరిస్తూ కొన్ని ఎల్లో ఛానల్స్, తెలుగుదేశం ప్రతినిధులు ఏదో జగన్ గారు మోదీ గారికి దగ్గరైనట్టు ఇలాంటి అవాకులు చవాకులు పెళ్తున్నారు. మీకు ఇంగ్లీష్ రాకపోతే మరొకరితో చెప్పించుకోండి, లేదా 2-3 సార్లు వినండి క్లియర్గా. అందులో క్లియర్గా ఆయన మోదీ గారు రాష్ట్రానికి అన్యాయం చేశారు, ప్రత్యేక హోదా మీద తన వైఖరి స్పష్టంగా లేదు, తన యొక్క ప్రత్యేక హోదాకు మోసం చేశారని క్లియర్గా మోదీ గారి గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎందుకు ఇదంతా కూడా బాధ అంటే, వీళ్ళకి మొదటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఒక భ్రమలు సృష్టించేసి తన యొక్క ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో చక్రం తిప్పుతున్నాడని చెప్తున్నారు. ఈరోజు జగన్ గారు ఈ విధంగా గూగుల్ ట్రెండ్లో అయితేనేమి, సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సందర్భంగా తన యొక్క వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో 600 వాగ్దానాలు అయితేనేమి, మేనిఫెస్టోలో పెట్టుకునే అంశాలను కూడా, లేకపోతే మొదటి 5 సంతకాలను కూడా పూర్తిగా నెరవేర్చకపోవడంతో ఈరోజు జాతీయ ఛానల్ ఈయన ముఖం చూడడం లేదు. అదేవిధంగా ఒకవేళ మీరు నిజంగా 5 సంతకాలలో 3 సంతకాలు కూడా పూర్తిగా నెరవేర్చినట్లయితే ప్రత్యేక హెలికాప్టర్లు పెట్టుకొని జాతీయ ఛానళ్ళని అమరావతికి పిలిపించుకొని పెయిడ్ ప్రోగ్రాం చేసేసి మొత్తం ఇచ్చేవాళ్ళు కాదా? ఈరోజు ఎందుకు మీరు జాతీయ ఛానళ్ళు మిమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నాయంటే, వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాగ్దానాల అమలుకు సంబంధించినవి అయితేనేమి, మేనిఫెస్టో అంశాలు అయితేనేమి, ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకోవడము జాతీయ ఛానళ్ళు అడుగుతూ ఉంటే నీకు సమాధానం చెప్పలేక వాట్ ఐఎమ్ సేయింగ్ అంటూ కేవలం ఒక పదం చుట్టూ తిప్పుతున్నావు. అది నీకు ఇంగ్లీష్ రాకనా, లేకపోతే నీ దగ్గర సమాధానం లేకనా అనేది ప్రజలందరికీ తెలుసు. సో అదేవిధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక తెలుగుదేశం ప్రతినిధులు జాతీయ ఛానళ్ళకు జగన్ గారు చెప్తూ, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీలు ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో అది నెరవేర్చలేదు. డ్వాక్రా సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో, ఏదైతే వాగ్దానం చేసి ఇంటింటికి చెప్పారో మేనిఫెస్టోల అంశము, అది కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అనేది పూర్తిగా 60 నెలలు బాకీ పడ్డాడు, 60 నెలలు 2,000 చొప్పున ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి చంద్రబాబు బాకీ పడ్డారు, ఇవ్వలేదనేటువంటి నీ మోసాలను జాతీయ ఛానల్లో ఎండగడుతుంటే దేశ ప్రజలందరూ కూడాను చంద్రబాబుని ఏదో ఇంతకుముందు భ్రమల్లో ఉన్నటువంటి జాతీయ నాయకులు కూడా కనీసం అంటే నీ మొహం చూడడానికి కూడా చాటేస్తున్నారు. అంటే ఇది చూసి తట్టుకోలేక జగన్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇది పూర్తిగా ఒకటి. ఇంకోటి, నిజంగా 184వ ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారము ఏదైతే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు 184వ ఎస్ఎల్బిసి లెక్కలు ఇచ్చినటువంటి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారము 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇదంతా బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పి మొదటి సంతకం చెప్పి మోసం చేసినటువంటి మీరు ఈరోజు జగన్ గారు అబద్ధాలు ఆడుతున్నారు. ఇది నిజం కాదా? ఇంకొకటి, మీరు నిరుద్యోగాలకి సంబంధించినటువంటి ఒప్పందాలు అయిపోయాయి, 32 లక్షల మంది వచ్చాయి, 19.6 లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు కదా. నిజంగా ఈరోజు డిఐపిపి లెక్కల ప్రకారము, కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కల ప్రకారము ఇంతవరకు ఎంత వచ్చిందయ్యా అంటే కేవలం 32,803 కోట్లు మాత్రమే. మీరు చెప్పినటువంటి 19.6 లక్షల కోట్లు ఎక్కడ? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి డిఐపిపి లెక్కల ప్రకారము 32,803 కోట్లు మాత్రమే వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమల ద్వారా పెట్టుబడులు అనేటువంటిది క్లియర్గా చెబుతుంటే ముఖం ఏ పక్క పెట్టుకొని ఈరోజు ఓట్లాడడానికి వస్తున్నారు చంద్రబాబు గారు. ఇవన్నీ నిజం కాదా? అంతెందుకు, సాక్షాత్తు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు
ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏర్పరిచినటువంటి ఎన్బిపిబిఎల్ అనేటువంటిది ఎన్టీపీసీ బిహెచ్ఎల్ అది చిత్తూరు జిల్లాలో కనీసం అంటే ఒక్క ఇటుక ముక్క కాదు కదా, అక్కడ కట్టినటువంటి పెయింట్ కూడా పోతా ఉంది. దాని గురించి మనకు చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హక్కుగా ఆ రోజు స్థాపించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి ఒక సంస్థను, జాతీయ సంస్థను రాబట్టుకోలేనటువంటి వ్యక్తి ఏం పరిశ్రమలు రాబడతారనేసి ప్రజలందరూ తెలిసిపోయింది. సో ఇప్పుడు ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు. అదేవిధంగా రావాలి జగన్, కావాలి జగన్ అనేటువంటి నినాదంతో మార్మోగుతుంటే భయాందోళనతో ఉన్నటువంటి ఎల్లో మీడియా, తెలుగుదేశం నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. కేవలం ఇక 6 రోజులు మాత్రమే సమయం ఉంది, వాగుకోండి అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.